తిరుమల ఘాట్ రోడ్లో అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఘటనలో 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తరలించడానికి ట్రాఫిక్ అడ్డంకిగా మారింది. ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి వరకు వాహనాలు నిలిచిపోయాయి. జేసీబీ వస్తే కానీ ట్రాఫిక్ క్లియర్ కాని పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. ప్రసాద్ చెప్పండి, ట్రాఫిక్ క్లియర్ అయిందా? టర్న్ తీసుకునే టైంలో యాక్సిడెంట్ జరిగినట్టుంది. డ్రైవర్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం 10 మంది గాయాలయ్యాయన్నారు. వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లగలిగారా? తిరుమల రెండో ఘాట్ రోడ్ లో హరిని దాటిన తర్వాత బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు ఆ పెట్టుకోవటం ఢీకొట్టడంతో ఒకసారిగా రోడ్డు కట్టంగా నిలబడుతుంది. ఇందులో ప్రయాణిస్తున్న టీటీడీ ఉద్యోగస్తులు కావచ్చు, భక్తులు కావచ్చు, దాదాపు 10 మందికి పైగా గాయాల పాలైన పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా రోడ్డు కట్టంగా పడితే జేసీపీ కూడా వెళ్ళలేని పరిస్థితి. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పటికే కూడా అలిపిరి వరకు కూడా బస్సులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా అక్కడంతా కూడా తీవ్ర విషాదం నిలుస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో టీటీడీ ఉద్యోగస్తులు విధులకు వెళ్ళడానికి వెళ్తున్న పరిస్థితి. మరొక భక్తులు కూడా సోమవారం దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. ఈ సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఒకసారిగా అదుపు తప్పి పెట్టుకోవడంతో దాంట్లో ఉన్న చాలా మందికి తల మీద కావచ్చు, కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి. రోడ్డు కట్టంగా నిలబడిపోవడంతో జేసీకి కూడా వెళ్ళడానికి వీలుగాని పరిస్థితి. ఆపోజిట్ రోడ్ లో తిరుమల నుంచి ఆ దారికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా ట్రాఫిక్ జామ్ అలాగే ఉంది. ప్రస్తుతం అయితే భక్తులందరూ కూడా కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ రావడంతో తిరుమలకి వెళ్ళడానికి కూడా గంటల తరబడి వేచి ఉన్న పరిస్థితి. దాదాపు 1.5 గంటకు పైగా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ నుంచి భక్తులు ఇంకా ట్రాఫిక్ జామ్ అలాగే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఆ జేసీబీని ఆపోజిట్ రోడ్లు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొంత సమయంలో ఆ రోడ్డు కట్టంగా ఉన్న బస్సును తొలగించి ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. Vale, vale.